హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ మనం చదువుకోబోయే న్యూస్ ఏంటి అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సంబంధించి. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎందుకు ఇప్పుడు ఇది న్యూస్ లో ఉంది అంటే కేంద్ర ప్రభుత్వం ఏమంటోంది అంటే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే విద్యుత్ వాహనాల మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉంటారో తయారీదారులు వాళ్ళకి సబ్సిడీలు ఇవ్వాల్సిన పని లేదు అంటోంది. మరి అసలు ఎందుకంటోంది కేంద్రం ఇలా? అసలు ఎలక్ట్రిక్ వెహికల్స్ వల్ల మనకు ఉండేటటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, అలాగే ఛాలెంజెస్ ఏంటి, ఎలక్ట్రిక్ వెహికల్స్ ని మరింతగా ప్రమోట్ చేయడం కోసం గవర్నమెంట్ ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది? సో మనకి టాపిక్ ఎగ్జామ్ కి సంబంధించి చాలా ఇంపార్టెంట్, అందరికీ తెలిసిందే కావచ్చు, కాకపోతే మళ్ళీ ఒక్కసారి ఇవాళ రివైజ్ చేసుకుందాం. సో ఇప్పుడు ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ అన్నటువంటిది ఏమంటోంది, ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరర్స్ కి ఇక మీద నుంచి సబ్సిడీలు అవసరం లేదు అన్నట్టుగా స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. మరి ఎందుకంటోంది సబ్సిడీస్ అవసరం లేదు అనేసి అంటే ఇక్కడ గమనించాలి, ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ఇప్పుడు వాడటం అన్నటువంటిది పెరిగింది. అది కూడా ఈ కన్స్యూమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళి ఎలక్ట్రిక్ వెహికల్స్ ని చూస్ చేసుకుంటూ ఉన్నారు. మరి ఇంతకుముందు ఎలక్ట్రిక్ వెహికల్స్ ని మరింత ప్రమోట్ చేయాలి అన్నట్టుగా సబ్సిడీలు ఇస్తూ వచ్చారు. ఇప్పుడేమో ఎలక్ట్రిక్ వెహికల్స్ ని వాళ్ళంతటా వాళ్ళే చూస్ చేసుకుంటున్నప్పుడు ఇంకెందుకు సబ్సిడీలు అన్నటువంటి నేపథ్యంలోనే ఈ స్టేట్మెంట్ ఇచ్చారనమాట. సో మరి ఈ నేపథ్యంలో మనం ఏం నేర్చుకోబోతున్నాము, అడ్వాంటేజెస్ ఏంటి, అలాగే ఛాలెంజెస్ ఏంటి, అలాగే గవర్నమెంట్ ఏమేం ఇనిషియేటివ్స్ ని తీసుకొచ్చింది. సో ఈ టాపిక్స్ గురించి ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాంటేజెస్. ఏమేం అడ్వాంటేజెస్ ఉన్నాయి ఎలక్ట్రిక్ వెహికల్స్ తో అంటే, ఒకటి వచ్చేసరికి ఎన్వైరన్మెంటల్ అంటే పర్యావరణ పరంగా ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి, ఎమిషన్స్ అన్నటువంటివి ఉండవు, మనకి తెలుసు, జీరో ఎమిషన్స్, అవునా. అట్లానే ఆయిల్ ఇంపోర్ట్స్ అన్నటువంటివి తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది, అంతేనా. మూడవది వచ్చేసరికి ఎయిర్ పొల్యూషన్ ఇప్పుడు ఏదైతే వస్తుందో ఆ ఎయిర్ పొల్యూషన్ ని కంబాట్ చేయటానికి ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నటువంటివి యూజ్ అవుతాయి, అవునా. సో ఈ నేపథ్యంలో ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్ అన్నటువంటివి ఉన్నాయి. అలాగే రెండవది వచ్చేసరికి ఎనర్జీ సెక్యూరిటీ. మన భారతదేశం యొక్క ఎనర్జీ సెక్యూరిటీని కాపాడటానికి కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ దోహదం చేస్తాయి. ఎలాగా, ఫర్ ఎగ్జాంపుల్ మనం రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీని పెంచుకోవాలి అనుకుంటున్నాం. టార్గెట్ ఏం పెట్టుకున్నాము, 2030వ సంవత్సరానికల్లా 500 గిగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీ అన్నటువంటిది రీచ్ అవ్వాలి అనేసి లక్ష్యంగా పెట్టుకున్నాం, అవునా. మరి దీన్ని రీచ్ అవ్వటానికి ఇది ఉపయోగపడుతుంది. అట్లానే మనకి మన యొక్క టెక్నాలజీని పెంచుకోవటానికి, టెక్నాలజీ అంటే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ కి ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ని క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే మనకి లాంగ్ టర్మ్ లో కాస్ట్ అన్నటువంటిది సేవ్ అవుతుంది. లాంగ్ టర్మ్ కాస్ట్ సేవింగ్స్ అంటాము. అంటే ఎలాగ మనకి కాస్ట్ అన్నటువంటిది సేవ్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం మనం పెట్టేటప్పుడు ఎక్కువ డబ్బులు పెట్టి కొనాలి, కానీ ఆ తర్వాత మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ అవసరం అవుతుంది. అలాగే డీజిల్ తో కంపేర్ చేసుకుంటే దీనికి పెట్టేటటువంటి ఖర్చు కూడా చాలా చాలా తక్కువ. సో మనకి లాంగ్ టర్మ్ కాస్ట్ బెనిఫిట్స్ అన్నటువంటివి ఉంటాయి. అట్లానే ఇప్పుడు సిటీస్ పెరిగిపోతూ ఉన్నాయి, పాపులేషన్ పెరిగిపోతూ ఉన్నటువంటి టైంలో ఆ కంజెస్టింగ్ సిటీస్, సో వీటిలో పొల్యూషన్ ని మిటిగేట్ చేయటానికి, అలాగే ట్రావెలింగ్ ని మనం సేఫ్ గా సెక్యూర్ గా అంటే మన యొక్క హెల్త్ మీద ఇంపాక్ట్ అన్నటువంటిది తక్కువ చేయడానికి కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ యూజ్ అవుతాయి. మరి ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నప్పుడు ఎందుకు ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు అందరూ మొగ్గు చూపించట్లేదు అంటే, దీంట్లోనూ కొన్ని ఛాలెంజెస్ అన్నటువంటివి ఫేస్ చేస్తూ ఉన్నాము. ఎలాంటి ఛాలెంజెస్ ని ఫేస్ చేస్తూ ఉన్నాము అంటే, ఇందాక చెప్పుకున్నట్టుగా ఇనీషియల్ కాస్ట్ అన్నటువంటిది దీనికి చాలా ఎక్కువ, మనము ఇప్పుడు ఏమంటాం, సోలార్ ప్యానెల్స్ వీటిని బిగించుకునేటప్పుడు కూడా ఎందుకు వాటి వైపు వెళ్ళట్లేదు అంటే ఇనిషియల్ కాస్ట్ అన్నటువంటిది ఎక్కువ. సో వీటికి కూడా ఇనిషియల్ కాస్ట్ ఎక్కువ, కానీ దాని తర్వాత మెయింటెనెన్స్ అన్నటువంటిది తక్కువ కాస్ట్ తో మనకు అయిపోతుంది. సో ఇదొకటి. రెండవది వచ్చేసరికి టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అన్నటువంటిది ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సంబంధించి మనకి మరీ అంతగా లేదు. సో ఇది ఒక ఛాలెంజ్ గానే ఉంది. మూడవది వచ్చేసరికి ఇప్పుడు మనం వీటిలో ఏవైతే చిప్స్ వీటిని వాడుతున్నామో, సెమీ కండక్టర్స్, వాటిని మనం ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాము. ఆ ఇంపోర్ట్ చేసుకోవటం వల్లే మనకి కాస్ట్ బెనిఫిట్స్ అన్నటువంటివి
దక్కట్లేదు. సో కాస్ట్ అన్నటువంటివి ఎక్కువ అవుతుంది. సో ఇదొకటి. అట్లానే సప్లై చైన్లో కూడా మనకి చాలా అవాంతరాలు అన్నటువంటివి ఉంటూ ఉన్నాయి. సో సప్లై చైన్లోను అలాగే బ్యాటరీకి సంబంధించి చాలా క్వశ్చన్ మార్క్స్ వస్తున్నాయి. ఏంటి అక్కడక్కడ బ్యాటరీలు అన్నటువంటివి పేలిపోవటం, ఈవీస్ అన్నటువంటివి కాలిపోవటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయనేసి మనం చదువుకుంటూ ఉన్నామా? సో వీటన్నింటి నేపథ్యంలోనూ మనకి చాలా ఛాలెంజెస్ ఎదురవుతూ ఉన్నాయి. అట్లానే ఇంకొకటి వచ్చేసరికి ఛార్జింగ్ స్టేషన్స్ అన్నటువంటివి సరిగ్గా మనకి అందుబాటులో లేవు. సో అది ఒకటి. అట్లానే మనం ఇంకొకటి గమనించాలి. అది ఏంటి అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సంబంధించి మోడల్స్ అన్నటువంటివి అంత ఎక్కువ మార్కెట్లో ఉండవు. సో మోడల్స్ అన్నటువంటివి చాలా లిమిటెడ్ గా ఉంటాయి కాబట్టి వాటి సెలక్షన్ లో కూడా ఆలోచిస్తూ ఉన్నారు. మరి వీటికన్నా ఇంకొక ఇంపార్టెంట్ ఛాలెంజ్ ఏంటి అంటే రేంజ్ యాంగ్జైటీ అంటాం. రేంజ్ యాంగ్జైటీ ఏంటి? రేంజ్ యాంగ్జైటీ అంటే ఎలక్ట్రిక్ వెహికల్ ని మనం యూజ్ చేసుకుని ఎంత దూరం వెళ్ళగలము, ఆ వెళ్ళేటప్పుడు మధ్యలో గనక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ బ్యాటరీ అయిపోవచ్చింది. సో ఛార్జ్ పెట్టుకోవడానికి ఆ మధ్యలో ఛార్జింగ్ స్టేషన్ ఉందా లేదా? సో ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే ఆలోచించాల్సి వస్తుంది ఎక్కువ దూరం వెళ్ళాలంటే. దాన్నే రేంజ్ యాంగ్జైటీ అనేసి మనం పిలుస్తాం. సో ఇన్ని ఛాలెంజెస్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు అందరూ మొగ్గు చూపించడానికి ఆలోచిస్తూ ఉన్నారు. మరి అలాంటి టైంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ఎలా ప్రమోట్ చేయాలి? దానికోసమే గవర్నమెంట్ కొన్ని ఇనిషియేటివ్స్ ని తీసుకొచ్చిందనమాట. ఎలాంటి ఇనిషియేటివ్స్ ని తీసుకొచ్చింది అంటే చాలా సార్లు మనం చదువుకునే ఉంటాం. అది ఏంటి అంటే ఫేమ్ పాలసీ అనేసి. అంటే ఏంటి? ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ స్కీమ్ లేదా ఫేమ్ స్కీమ్ అంటాము. దీనికి సంబంధించి ప్రస్తుతం ఫేజ్ 2 అన్నటువంటిది నడుస్తుంది అనమాట. అంతేకాదు ఈ ఫేమ్ స్కీమ్ ని ఎందులో భాగంగా తీసుకొచ్చారు అంటే నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్ అన్నటువంటి దాంట్లో భాగంగా తీసుకురావటం జరిగింది. సో ఈ స్కీమ్ అన్నటువంటిది ఒకటి ఇంప్లిమెంట్ అవుతోంది. అట్లానే మనం ఏమని లక్ష్యంగా పెట్టుకున్నాము అంటే EV 30 అంటే ఏంటి? ఇక్కడ 2030వ సంవత్సరం నాటికి ఏవైతే వెహికల్స్ అన్నటువంటివి అమ్ముడవుతాయో అందులో 30% ఎలక్ట్రిక్ వెహికల్సే ఉండాలి అన్నటువంటిది లక్ష్యం. సో 2030 నాటికి అమ్ముడయ్యేటటువంటి మొత్తం వెహికల్స్ లో 30% ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉండాలి అన్నటువంటి లక్ష్యంతో తీసుకొచ్చినటువంటిదే EV 30 అన్నటువంటి క్యాంపెయిన్. అట్లానే మనం చదువుకుని ఉంటాం ఇంతకు ముందు వెహికల్ స్క్రాపేజ్ పాలసీ అని చెప్పేసి. వెహికల్ స్క్రాపేజ్ పాలసీ అంటే ఇక్కడ 15 సంవత్సరాలు అంతకు మించినటువంటి వెహికల్స్ ని గనక చిత్తు చేస్తే అంటే స్క్రాప్ చేస్తే అలాంటి వాళ్ళకి సర్టిఫికెట్ ఇస్తారు. ఆ సర్టిఫికెట్ చూపించి ఇంకొక కొత్త వెహికల్ కొనుక్కున్నప్పుడు వాళ్ళకి కొంత బెనిఫిట్స్ అన్నటువంటివి ఉంటాయన్నమాట. ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇలాంటివి ఉంటాయి. అందులోనూ ఎలక్ట్రిక్ వెహికల్స్ కొంటున్నప్పుడు ఇంకొంచెం వాళ్ళకి బెనిఫిట్స్ అన్నటువంటివి ఉండేలాగా ఈ పాలసీ దీన్ని ప్రమోట్ చేస్తుంది. అట్లానే ఇంకొక ఇంపార్టెంట్ స్కీమ్ వచ్చేసరికి PLI స్కీమ్. ఏంటి PLI స్కీమ్ అంటే? ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అంటాము. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం అనేసి. అంటే ఏంటి? ఉత్పత్తి చేసేటప్పుడే వాటిని ప్రోత్సహించటం కోసం కొన్ని బెనిఫిట్స్ అన్నటువంటివి ఇవ్వటం జరుగుతుంది ఈ PLI స్కీమ్ కింద. సో ఈ PLI స్కీమ్ కింద ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని కూడా ఇంక్లూడ్ చేయటం ద్వారా మరింత బెనిఫిట్స్ అన్నటువంటివి మ్యానుఫ్యాక్చరర్స్ కి అందుతాయన్నమాట. అట్లానే మనకు గనక గుర్తుంటే గో ఎలక్ట్రిక్ క్యాంపెయిన్ అన్నటువంటిది ఒకటి. గో ఎలక్ట్రిక్ క్యాంపెయిన్. ఈ క్యాంపెయిన్ ని రన్ చేస్తూ ఉన్నారు. సో వీటి ద్వారా ఏంటి అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ని మరింతగా ప్రమోట్ చేయటం అనమాట. అట్లానే ఇంకోటి మనం గమనిస్తే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ఏం చేసింది? మోడల్ బిల్డింగ్ బై లాస్ అన్నట్టు తీసుకొచ్చింది. ఏంటి? మోడల్ బిల్డింగ్ బై లాస్ ఎప్పుడు తీసుకొచ్చింది? 2016లో తీసుకొచ్చింది అనమాట. మరి దీని ప్రకారం ఏంటి అంటే ఇప్పుడు ఎవరైతే కొత్తగా నిర్మాణాలు చేపడుతున్నారో అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే పార్కింగ్ స్పేస్ అన్నటువంటిది ఉంటుంది కదా, అది కమర్షియల్ ఏరియా అయినా కావచ్చు, లేదు అనుకుంటే మనం పర్సనల్ గా ఇల్లు కట్టుకున్నా కావచ్చు, ఆ పార్కింగ్ ఏరియాలో 20% ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క ఛార్జింగ్ పాయింట్స్ కి స్పేస్ అన్నటువంటిది ఇవ్వాలి అన్నట్టుగా మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ఈ మోడల్ బిల్డింగ్ బై లాస్ ద్వారా ఒక ప్రొవిజన్ ని తీసుకొచ్చిందనమాట. ఇది కాకుండా చివరిగా న్యూ ఎలక్ట్రిక్ వెహికల్స్ పాలసీ
ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్, రీసెంట్ గా తీసుకొచ్చారు న్యూ ఎలక్ట్రిక్ వెహికల్స్ పాలసీ అనేసి. దీని ద్వారా గవర్నమెంట్ ఏం చేస్తోంది, ట్యాక్స్ బెనిఫిట్స్ ని ఇస్తోంది. అట్లానే డ్యూటీ రిడెంప్షన్ అంటే ఇక్కడ ఎక్సైజ్ డ్యూటీ అన్నటువంటిది ఉంటుంది కదా, ఈ ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడం. అట్లానే మనం ఏవైతే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సంబంధించి ఇంపోర్ట్స్ అన్నటువంటివి చేసుకుంటూ ఉన్నామో ఆ ఇంపోర్ట్స్ మీద రెస్ట్రిక్షన్స్ అన్నటువంటివి పెట్టడం. రెస్ట్రిక్షన్స్ అన్నటువంటివి పెట్టడం ద్వారా ఇంపోర్ట్స్ ని కొంచెం తగ్గిస్తే మన దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ అన్నటువంటిది పెరుగుతుంది. అట్లానే ఇప్పుడు ట్యాక్స్ బెనిఫిట్స్ ని ఏమైనా పొందాలి లేదా డ్యూటీ బెనిఫిట్స్ ని పొందాలి అంటే ఇన్వెస్ట్మెంట్స్ కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ లో ఏం చేశారు, ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారో ఆ ఇన్వెస్టర్స్ మినిమం 4,150 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయాలి. అలాంటి వాళ్ళకే డ్యూటీ బెనిఫిట్స్ అన్నటువంటివి ఉంటాయి అన్నట్టుగా ప్రొవిజన్ తీసుకొచ్చారు. సో దీని ద్వారా ఏమవుతుంది, ఇటు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అన్నటువంటివి పెరుగుతాయి. అట్లానే ఇక్కడ లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నటువంటిది పెరుగుతుంది. అవునా, లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి, ఇక్కడ ఇంకొక స్కీమ్ గుర్తు రావాలి, మేక్ ఇన్ ఇండియా స్కీమ్ ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి, ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ప్రమోట్ చేయడానికి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ని క్రియేట్ చేయడానికి, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ని పొందడానికి, వీటన్నింటి కోసం తీసుకొచ్చినటువంటి పాలసీయే న్యూ ఎలక్ట్రిక్ వెహికల్స్ పాలసీ అన్నటువంటిది. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సంబంధించి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అన్నమాట. అసలు మనకి ఇప్పుడు ఎందుకని ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇంపార్టెంట్, మనం చాలా లక్ష్యాలను పెట్టుకున్నాం. ఏమని పెట్టుకున్నాము అంటే కార్బన్ ఎమిషన్స్ ఏవైతే ఉంటాయో, కార్బన్ ఎమిషన్స్, ఈ కార్బన్ ఎమిషన్స్ ని 2030 నాటికల్లా 45% తగ్గించాలి అనేసి పెట్టుకున్నాం. అవునా, అలాగే నెట్ జీరో లక్ష్యాన్ని పెట్టుకున్నాం. నెట్ జీరో, సున్నా ఉద్గారాలు ఎప్పటికీ 2070 నాటికి. అట్లానే ఇందాక చెప్పుకున్నట్టుగా 500 గిగావాట్ల రెన్యూబుల్ ఎనర్జీని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎప్పటికీ 2030 నాటికి. అట్లానే 30 EV 30 ఈ లక్ష్యాన్ని పెట్టుకున్నాము. సో వీటన్నింటినీ మనం రీచ్ అవ్వాలి అన్నా, మన యొక్క హెల్త్ ని అలాగే మన యొక్క ఎన్విరాన్మెంట్ ని మనం కాపాడుకోవాలి అన్నా, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ చేసుకోవాలి అన్నా కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకి చాలా ఛాలెంజెస్ ఉన్నా కూడా మనం మన యొక్క క్లైమేట్ గోల్స్ ని రీచ్ అవ్వటానికి, మన టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ కి, అట్లానే మనం ఎన్విరాన్మెంట్ ని హెల్త్ ని కాపాడుకోవటానికి కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నటువంటివి చాలా ఇంపార్టెంట్. సో ఇది ఇవాల్టి మన ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.